పిల్లలతో కలిసి అరే మీకంతా నేను బోధిస్తానంటాడు చూసిపోయి. ఇమిటేటివ్ ఇన్స్టింక్ట్ కనుక, అనుకరణ సహజాతం, పిల్లల్లో ఇమిటేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి చూసి పెడతాడు కనుక రేపు ఉదయాన్నే పిల్లలందరినీ కూర్చొని పెట్టుకొని వీడు బోధిస్తున్నట్టుగా మొదలు పెడతాడు. ఆత్మానంతం అంటాడు. ఎవడన్నా తింటే ఇంత సత్యం వీడికి తెలిసిపోయిందా? ప్లినరీ ట్రూత్, చిన్న విషయం కాదే ఇది. మహామహా మేధస్సు కలిగిన వాళ్ళని కుదిపేసేటువంటి సత్యం ఈ చిన్నపిల్లవాడికి ఎట్లా అర్థమైంది అని అనుకుంటాం. అవునా? వాడికి తెలుసా? కానీ వాడు చెప్పింది తప్పు అని మీరు అంటారా? ఆత్మ అనంతం తప్పు అంటారా మీరు? నేను చెప్పిన అదే, వాడు చెప్పిన అదే. వాడు చెప్పింది కరెక్టే, కానీ వాడికి అర్థం కాలేదు. వాడికి తెలుసు, అర్థం కాలేదు. నాకు అర్థమైంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు అర్థమైంది మీకు? కాబట్టి ఏ ప్రపంచంలో అయితే మనం జీవిస్తున్నామో ఈ భయం అభయం జ్ఞాతశ్చేత నిర్భయో భవేత్, అక్కడ ఆగి ఉన్నాం. ఏ ప్రపంచంలో అయితే మనం జీవిస్తున్నామో ఈ ప్రపంచం మనల్ని మిరిగేస్తూ ఉంది కదా. ఇది తెలియంది ఎవరికి తెలియదు. ఇది ఈ ప్రపంచం మనం మృంగుతూ ఉంది అనేది ఎవరికి తెలియదు. మన తల్లిదండ్రులు మింగేసింది, భార్యల్ని మింగింది, భర్తల్ని మింగింది, బంధువుల్ని మింగింది, మిత్రుల్ని ఖాళీ చేసింది. ఒక్క అమ్మాయి అండి నాకు చచ్చిపోయింది, ఒక్క అబ్బాయి అండి నాకు చచ్చిపోయాడు. సరేనా? ఎవరు చేశారు ఈ పని? ఈ ప్రపంచమే మింగేస్తూ ఉంది. దానికి ఎంత కడుపో నాకు తెలియదు. ఇంతకాలం ఇంతమందిని మింగింది. ఆ విధంగా ఉన్న ఒక్కరిని పోగొట్టుకున్నప్పుడు, లేదా మనకు ప్రాణతుల్యమైనటువంటి వ్యక్తులను పోగొట్టుకున్నప్పుడు, తండ్రిని పోగొట్టుకున్నప్పుడు, తల్లిని పోగొట్టుకున్నప్పుడు, భర్తని, భార్యని, బిడ్డని పోగొట్టుకున్నప్పుడు ఏ వ్యక్తి అయినా ఒకటంటే అసలు ఇంక నేను బ్రతకలేను, నేను జీవించలేను, నేను చచ్చిపోతాను, ఈ వ్యక్తి లేకుండా నేను బ్రతకలేను. నిజమే, ఆ సమయానికి అలాగే ఉంటుంది పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ ఏ ప్రపంచం నాకు ప్రాణతుల్యమైన వ్యక్తిని మింగేసిందో ఆ ప్రపంచం వైపు పరుగులు తీయడానికే మనం అలవాటు పడతాం. అర్థమవుతా ఉంది? అనర్థాల వైపు పరుగులెత్తుతూ ఉన్నంత కాలం మనిషికి పరమార్థం అర్థం కాదు. ఇప్పుడు ఎన్ని శాస్త్రాలు చదివినా, శాస్త్రాలు చదవడం వేరు, ఆలయాలు తిరగడం వేరు, ఆచార్యులను సేవించడం వేరు, ధ్యానాలు చేయడం వేరు, సత్యాన్ని గుర్తించడం వేరు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అనుకున్నంత తేలికైనటువంటి విషయం మాత్రం కానీ కాదు. కాబట్టి ఏ ప్రపంచం అయితే ఇది ఉందో మనకేం తెలిసాక చెప్పండి. మన వాళ్ళు పోయినప్పుడేమో నేను బ్రతకడం ఎందుకు అంటున్నాం. ఆ తర్వాత కాలంలో అన్నీ మర్చిపోయి మనం పరుగులు తీస్తున్నాం. ఏమి సాధించాం ఇక్కడ? జీవితమిదం త్రుటిద్వయస్య క్రీడా, జీవితం ఇదం జీవితం త్రుటిద్వయస్య క్రీడా. ఉపనిషత్ వేదాంత సార. జీవితమిదం త్రుటిద్వయస్య క్రీడా. త్రుటి అంటే ఒక నిమిషం, త్రుటిద్వయస్య 2 నిమిషాలు. జీవితమిదం త్రుటిద్వయస్య క్రీడా. ఈ జీవితం ఏదైతే ఉందో మనిషి జీవితం, మానవ జీవితం 2 నిమిషాల ఆట. త్రుటి ద్వయస్య క్రీడ, 2 నిమిషాల ఆట. ఉపనిషత్తు చాలా భావగర్భితంగా మాట్లాడింది. సామాన్యమైన విషయాలు ఉపనిషత్తు మాట్లాడదు. ఉపనిషత్తు మాట్లాడే విషయం సాధారణంగా మనకు అనిపించినా దాని లోతుల్లోకి వెళితే కానీ అర్థం కాదు. అదే ఉపనిషత్తు అంటే. కనుక ద్వయస్య క్రీడ, ద్వయం, ఆ ద్వైతం అనేటువంటిది, 2 అనేటువంటి దాన్ని అద్భుతంగా ఉపయోగించింది. 3 రోజుల ఆట అనడం విన్నారు మీరు కదా. జీవితం 3 రోజుల ఆట, 4 రోజుల ఆట అనడం. కానీ ద్వయస్య క్రీడ, ఈ ద్వైతం 2 ఇంపార్టెంట్. ఉన్నదంతా అక్కడే. ద్వయం ఏంటి? ద్వయం జననం మరణం. ద్వయం పుట్టడం చావడం, కళ్ళు తెరవడం కళ్ళు మూయడం, అది రెప్పపాటు. పుట్టుకతో కన్ను తెరుస్తాడు, చావులో కన్ను మూస్తాడు, అది రెప్పపాటు అంటే. ద్వయస్య క్రీడ, ఈ రెండింటి మధ్యలో నడుస్తూ ఉంది. ఇది ద్వయం, ఇది ద్వైతం. భయ కారణం. భయం వహేత్, జీవం భయం వహేత్, రజ్జు సర్పవత్ భయం వహేత్. ఇదే భయం.
అంటే ద్వైతం రెండింటిని చూపిస్తూ, జననాన్ని మరణాన్ని రెండింటిని చూపిస్తూ, రెండిటి మధ్య పరుగులెత్తిస్తూ బ్రతుకును దుర్భరంగా మార్చేటువంటి ద్వైత క్రీడ త్రుటి ద్వయస్య క్రీడ. 2 నిమిషాల యొక్క ఆట. అర్థమవుతా ఉంది? ఎవరిదైనా ఇంతే, ఇట్లాగే జరిగిపోద్ది జీవితం. ఇక్కడ భయాలు పుట్టుకొస్తున్నాయి. ఈ ద్వైతంలో భయం, ద్వితీయాద్వై భయం భవతి. రెండవ వస్తువు ఎక్కడైతే ఉంటుందో అక్కడ భయం. అజ్ఞానమే భయకారణం. ద్వైతం అజ్ఞానం, అజ్ఞానజనితం. అజ్ఞానం వల్లనే ద్వైతం కనపడతా ఉంది. ఉండేది ఒకటైతే రెండుగా కనపడుతున్నాయి. రజ్జు సర్పవత్. అక్కడ రెండు లేవు, అసలు సర్పమే లేదు, ఉన్నది రజ్జువే. కనుక ఆత్మానం జీవం జ్ఞాత్వ రజ్జు సర్పవత భయం వహేత్. ఎప్పుడైతే నీవు ఆత్మ ఏదైతే ఉందో అనంతమైంది, అది జీవుడు పరిమితుణ్ణి పరిచ్ఛిన్నుణ్ణి అని నీవు అనుకోవడం వల్ల రజ్జు సర్పవత్, ఎట్లాగైతే త్రాడులో పాము కనిపించిందో ఈ విధంగా బ్రహ్మంలో నువ్వు ఉన్నటువంటి ఆత్మలో జీవత్వాన్ని చూస్తూ ఉన్నావు గనుక నీకు దుఃఖం ప్రాప్తిస్తూ ఉంది. ఇది ద్వైతం, భయకారణం. అర్థమవుతుంది? ఇప్పుడు చీకటిని చూస్తే ఎవరికైనా భయమే. చీకట్లో పోవాలంటే కష్టపడతారు, ఎవరన్నా భయపడతారు. ఎందుకని? చీకట్లో నీకు ఏది కనిపించదు, చీకట్లో నీకు ఏది అర్థం కాదు. చీకటిలో ఏది కనిపించదు, చీకటిలో ఏదో నీకు అర్థం కాదు. నీకు అర్థం కాదు అంటే ఏమిటి? అర్థం కాలేంది అజ్ఞానం. అందువల్ల భయపడుతున్నావు చీకటిని చూసి. చీకట్లో నీకేం తెలిసి రావడం లేదు కనుక ఏమి తెలియనటువంటి చోట అజ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడే నీకు భయం కలుగుతుంది. కాబట్టి అజ్ఞానం భయకారణం. భయకారణం ఎలాగో రజ్జు సర్పవత్ ఆత్మానం జీవం జ్ఞాత్వ రజ్జు సర్పవత్ భయం వహేత్, భయం కలుగుతుంది. కాబట్టి ఉన్నటువంటిది రజ్జువే. రజ్జువుని నువ్వు చూచినప్పుడు నీకేం బాధ లేదు. కానీ ఆ రజ్జువులో ఎప్పుడైతే సర్పాన్ని చూచావో, ఇది నువ్వు కల్పించావు, కల్పితావు, వాస్తవానికి లేదు అక్కడ. అక్కడుండే త్రాడులో నువ్వు పామును చూచావు. రజ్జు సర్పవత్ ఆత్మ జీవం జ్ఞాత్వ. ఎప్పుడైతే ఆత్మానం ఆత్మని జీవం, నేను పరిమితమైనటువంటి జీవుణ్ణి, పుట్టేవాడిని, చచ్చేవాడిని, మర్త్యోహం అనేటువంటి భావనతో నువ్వు చొప్పించి కల్పించి అర్థం చేసుకుంటూ ఉన్నావో భయం వహేత్. కనుక రజ్జువును చూస్తే నీకు భయం లేదు. రజ్జువులో సర్పాన్ని చూడడం వల్ల అది భయకారణం అయింది. ఆత్మ అభయం నీకు అభయహేతు. కానీ ఆ ఆత్మలో జీవత్వాన్ని నువ్వు చొప్పించడం చేత ఇది భయకారణమైంది. క్లియర్? కనుక అక్కడ నీకు కావాల్సింది ఏమిటి? ఎందుకని నువ్వు రజ్జువులో సర్పాన్ని చూచావు? అజ్ఞానం. జ్ఞానం లేదు, రజ్జు జ్ఞానం లేదు. ఇది రజ్జు అనేటువంటి జ్ఞానం నీకు లేకపోవడం వల్ల సర్పం అనేటువంటి మిథ్యా జ్ఞానం నీకు ఏర్పడింది. కాబట్టి నేనే అహం ఆత్మ పరాత్మ ఇతి, నేను కేవలం ఆత్మనే కానీ రెండవది కాదు అనేటువంటి జ్ఞానం లేకపోవడం చేత నేను జీవుణ్ణేమో అని అనిపిస్తూ ఉంది. కాబట్టి ఆత్మలో జీవుణ్ణి చొప్పించడం చేత, కల్పించడం చేత సర్వ భయాలు సర్వ దుఃఖాలకి కారణమవుతా ఉంది. సో అజ్ఞానం ఇస్ ద రూట్ కాజ్. ఇప్పుడు బాగా అర్థమవుతుంది కదా మీకు. ఇది జీవత్వం, ఇది జీవత్వం. నువ్వు ఆత్మస్వరూపమే కానీ జీవత్వం. తద్వత్ జీవత్వం బ్రహ్మణి తద్వత్ జీవత్వం. తద్వత్ జీవత్వం బ్రహ్మణి తద్వత్ జీవత్వం. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గారు తద్వత్ జీవత్వం. ఎక్కడ? బ్రహ్మణి. ఉండేది బ్రహ్మమే, సత్యం జ్ఞానం అనంతం. కాబట్టి ఉండేది సచ్చిదానంద స్వరూపం, నువ్వు ఆత్మ. ఇందులో జీవుడు అనేటువంటిది కల్పన, నువ్వు కల్పించినటువంటిది వాస్తవంగా లేదు. సుప్తో యద్వత్ తద్వత్, యద్వత్ సుప్తో యద్వత్ రజతమయత్వం. సుక్తౌ యద్వత్, యద్వత్ సుక్తౌ రజతమయత్వం తద్వత్ జీవత్వం బ్రహ్మణి.
సుక్తౌ యద్వత్ రజతమయత్వం.